గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్ 2026కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇది. సో వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోరు, ఓకేనా. సో వీడియో చూసిన తర్వాత మీకు ఏం డౌట్స్ ఏముండే అన్నీ క్లియర్ అయిపోతాయి. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు మీ ఫోన్లోనే ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో. సో ఓకే, వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ ఈ వీడియో కంపల్సరీ మనలందరికీ షేర్ చేయండి సిపి గేట్ రాసే వాళ్ళకి. అండ్ కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఫర్ ఆల్ సిపి గేట్ అప్డేట్స్. అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. డన్. సిపి గేట్ 2026 అని మీ గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, సో క్రోమ్లో సెర్చ్ చేయండి. డన్. సిపి గేట్ 2026 అని సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ వస్తుంది కింద. ఓకే, సో ఈ వెబ్సైట్ మనకి సిపి గేట్ 2025 అని చూపిస్తుంది కదా, ఇదే వెబ్సైట్. మనకి ఇంకా అది అప్డేట్ కాలేదు, 2025 అనే చూపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టీజీ సిపి గేట్ 2026 కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఇది అన్నట్టు. సో ఈ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది సిపి గేట్ ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసింది. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీకి అప్పే చెప్తారు. సో ఆ యూనివర్సిటీ సిపి గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ మొత్తం అదే చూసుకుంటుంది అన్నట్టు. సో కాకతీయ యూనివర్సిటీ ఈ ఇయర్ మన సిపి గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దీని ద్వారా మనకి అన్ని యూనివర్సిటీస్లో, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ పొందొచ్చు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి, సో ఫస్ట్ థింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూసుకుందాం. లాస్ట్ డేట్ June 10 ఉంది లాస్ట్ డేటు. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద లాస్ట్ డేట్ June 10 అని ఇచ్చారు. సో June 10 లాస్ట్ డేట్ ఉంది మనకి వితౌట్ లేట్ ఫీజు. అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 800 ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 600 ఉంది అప్లికేషన్ ఫీజు. అండ్ ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 తీసుకుంటారు ఇది. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి, నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, లాస్ట్కు ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలి. ఓకే, సో అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకోర్రి. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే డిగ్రీ అని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా మీరు ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా కూడా అది డిగ్రీ కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంటర్ చేసుకోవాలి. అండ్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ సరిపోతుంది. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. సో మీ పేరు 10th మెమో ఎట్లుంటే అట్లా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలు ఎట్లుంటే అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఎవరిది అని అడుగుతుంది, సెల్ ఫోన్ పెట్టండి. మ్యాక్సిమం మనకు అందరికీ మొబైల్స్ ఉంటాయి కాబట్టి అది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అవసరం లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కేటగిరీ బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, అండ్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3. ఇప్పుడు కేటగరైజేషన్ జరిగింది నార్మల్గా. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2లో మాదిగా అనే క్యాస్ట్ ఉంటుంది, ఎస్సీ గ్రూప్ 3లో మాలా అనే క్యాస్ట్ ఉంటుంది. సో ఇట్లా, ఓకేనా. సో దీనికి సంబంధించి చూసుకోవచ్చు. డిజబిలిటీ ఉందా లేదా అని అడుగుతుంది. సో వాళ్ళని ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మనకు మొత్తం 8 సబ్జెక్టుల దాకా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని సబ్జెక్టులు ఎంట్రెన్స్ రాస్తారు అనేది మీ ఇష్టం. కొంతమంది ఇప్పుడు చూడండి ఎంఏ హిస్టరీ రాస్తారు, ఎంఏ పొలిటికల్ సైన్స్ రాస్తారు, 2 అప్లై చేస్తారు అన్నట్టు. అప్పుడు 2 ఎంటర్ చేసుకోవాలి. కొంతమంది 3 సబ్జెక్టులు వస్తారు, 3 ఎంటర్ చేసుకోవాలి. సో అప్ టు 8 వరకు మనం ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ సరిపోతుంది. ఇప్పుడున్న 45 days టైంలో జూలై 1st వీక్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒకటే సబ్జెక్టు రాయండి. ఆ ఒక్క సబ్జెక్ట్ని మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. లేదు అనుకుంటే ఎక్స్ట్రా రాస్తాను అనుకుంటే ఒక 2 సబ్జెక్టులు రాసుకోండి. ఇక్కడ 2 సబ్జెక్టులు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉన్నది 45 days టైం. సో 2 సబ్జెక్టులు చదివి రాయడం కూడా కష్టమే. అందుకే ఒక్క సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే దాని మీదే ఫుల్ ఫోకస్ పెడితే మొత్తం దాని సిలబస్ మంచిగా చదువుకోవచ్చు, ఓకేనా. ప్రశాంతంగా చదువుకొని మీరు అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు ఇది అన్నట్టు. సో దీనికి సంబంధించిన అన్ని ఫిల్ చేసి ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఏటీఎం కార్డు ఉంటుంది కదా మీ దగ్గర. సో మనం ఫోన్పేలు, గూగుల్ పేలు కాకుండా ఏటీఎం కార్డు, డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డే. సో ఏటీఎం కార్డు మీద క్లిక్ చేసుకొని ఇనీషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఏటీఎం నెంబర్ ఎంటర్ చేసి అక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి. సో అది అన్నట్టు, ఓకే. సో నేను అప్లికేషన్ చేసే పర్సన్ ఎస్సీ కేటగిరీ కాబట్టి ఇక్కడ 600 చూపిస్తుంది ఒక సబ్జెక్ట్కి. మీరు ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసుకున్నారు అనుకో, సబ్జెక్టు 2 పెట్టుకున్నారు అనుకో, ఎంత చూపిస్తుంది, 1050 చూపిస్తుంది. ఎందుకు, 600 ప్లస్ ఒక సబ్జెక్ట్కి ఎక్స్ట్రా కాబట్టి 450 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో 600 ప్లస్ 450 1050. ఇప్పుడు 3 సబ్జెక్టులు ఎంటర్ చేసుకున్నాను అనుకో, 3 సబ్జెక్టులు రాయాలనుకుంటే 1500 చూపిస్తుంది. ఎందుకు, ఫస్ట్ సబ్జెక్ట్కి 600 ఎస్సీ కాబట్టి, నెక్స్ట్ ఇంకో 2 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా కాబట్టి 450 ప్లస్ 450 900, మొత్తం 1500. సో ఇట్లా అన్నట్టు. మీరు బీసీ అయితే ఒక సబ్జెక్టుకి 800 చూపిస్తుంది. 2 సబ్జెక్టులకి 3 సబ్జెక్టులు అప్లై చేసుకుంటే ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 ఎక్స్ట్రా అవుతుంది అన్నట్టు. సో మనం పేమెంట్ చేసేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు చేసుకుంటాం అనేది రాస్తాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఏ సబ్జెక్ట్లో అయితే ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నామో అది. సో నేనైతే ఒకటే సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నాను కాబట్టి ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. సో 600 అప్లికేషన్ ఫీజు ఉంది. సో పేమెంట్ చేసిన తర్వాత ఎవరైనా పేమెంట్ ఫెయిల్ అయితే పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే డబ్బులు కట్ అయితే పేమెంట్ ఏమో ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే సో పేమెంట్ స్టేటస్ని చెక్ చేయండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ను మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. పేమెంట్ సక్సెస్ అని పడుతుంది. ఓకేనా. సో నాకు కూడా ఇట్లా అయింది. ఏంటంటే కొంతమందికి డైరెక్ట్ పేమెంట్ చేయగానే రిఫరెన్స్ ఐడి పడిపోతుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని, కొంతమందికి ఏమో పేమెంట్ ఎర్రర్ అవుతుంది, డబ్బులు కట్ అవుతాయి. సో డబ్బులు కట్ అయిందంటే మాక్సిమం పేమెంట్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. నో ఇయర్ పేమెంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చెక్ పేమెంట్ చేస్తే డబ్బులు కట్ అయిపోయినాయి కాబట్టి పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ పేమెంట్ ఐడి తోటి మనం లాగిన్ కావచ్చు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఉంది కదా మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్, క్లిక్ చేసి పేమెంట్ చేసినాం. ఇక్కడ చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు డబ్బులు కట్ అయ్యి పేమెంట్ సక్సెస్ కాకపోతే. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీకు ఇంతకుముందుకు పేమెంట్ ఏదైతే ఉందో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ 3 చుక్కల పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఆన్ ఉండేటట్టు చూసుకొని స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లోనే అప్లికేషన్ చేయండి. డెస్క్టాప్ సైట్ ఆన్ చేస్తే స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది, మీకు ఈజీ అయిపోతుంది ఫిల్ చేయడానికి. ఓకే. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు సిపి గెట్ 2026 అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంది అప్లికేషన్ ఫామ్లో అంటే, సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ అని ఉంటుంది, ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకే. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ మొత్తం వస్తాయి. తెలుగు, హిందీ, ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటే ఇట్లా. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, జర్నలిజము, సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ, టూరిజం మేనేజ్మెంట్, హెచ్ఆర్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎంఏ సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ. సో ఇవన్నీ కోర్సెస్కి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎంకామ్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంపేడ్ వాళ్ళకి, ఎంఏడ్ వాళ్ళకి, అంటే బీడీ అయిపోయినాక ఎంఈడీ చేస్తారు, బీపేడ్ అయిపోయినాక ఎంపేడ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన కోర్సెస్ ఇవి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. సో నేను అప్లై చేసేది ఏంది ఎంఎస్సికి. సో ఎంఎస్సి జువాలజీ నేను అప్లై చేయాలనుకుంటున్నా. సో ఇందులోనే ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అన్ని కోర్సెస్ ఇందులోనే ఉంటాయి అన్నట్టు. సో ఇక ఈ కోర్సు చూడండి, ఈ కోర్సు. సో ఎవరైనా ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయాలన్నా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేయాలన్నా, బయోకెమిస్ట్రీ చేయాలన్నా, ఫోరెన్సిక్ సైన్స్ చేయాలన్నా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్నిటికీ ఒకటి కామన్ ఎంట్రెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో రిమైనింగ్ అన్ని చూసుకోవచ్చు. బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, సైకాలజీ, ఎంఎస్సి డేటా సైన్స్ అన్ని కోర్సెస్ ఇందులో ఉన్నాయి. సో మన సబ్జెక్ట్ ఎంఎస్సి జువాలజీ కాబట్టి ఎంఎస్సి జువాలజీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇది ఎంఎస్సి జువాలజీ. సో ఇక్కడ ఎలిజిబిలిటీ పడుతుంది చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంది, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ జువాలజీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. అంటే మీకు డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు ప్రతి సెమ్లో ఉండాలన్నట్టు మెయిన్ సబ్జెక్టుగా, అప్పుడే మీకు జువాలజీకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది అన్నట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపల్సరీ చెక్ చేసుకోరి. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ చేయాలి. ఇక్కడ యాడ్ ఉంటుంది, యాడ్ కంపల్సరీ ఈ యాడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సబ్జెక్టులు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు యాడ్ అయిపోయింది సబ్జెక్టు, ఒక సబ్జెక్టు యాడ్ అయిపోయింది. దీన్ని ఎంఎస్సి జువాలజీ అన్నట్టు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఎవరైతే అప్లికేషన్ చేస్తారో పేమెంట్, ఒక సబ్జెక్ట్ యాడ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. 2 సబ్జెక్టు 3 సబ్జెక్టులకు పేమెంట్ చేస్తే 3 సార్లకి ఇట్నే యాడ్ చేసుకోవాలన్నట్టు. సో నేను ఒకటే సబ్జెక్ట్కి పేమెంట్ చేసిన కాబట్టి నేను ఒకటే సబ్జెక్టు యాడ్ చేసుకున్నా. డన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది, క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ డీటెయిల్స్. ఇందులో క్యాండిడేట్ నేమ్ ఆటోమేటికల్లీ వస్తుంది మనం స్టార్టింగ్ ఫిల్ చేసినాం కాబట్టి. సో మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము యాజ్ పర్ 10th మేము ఫిల్ చేయండి. నెక్స్ట్ మేలా ఫీమేలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోరు మిస్టేక్స్ లేకుండా. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బర్త్ స్టేట్ ఉంటుంది కదా, సో బర్త్ స్టేట్ మీద ఏ స్టేట్, తెలంగాణ, ఏపీని, ఇంకా వేరే స్టేటా. సో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోరు. సో దీంతో క్యాండిడేట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఇందులో మనకి ఇంతకుముందుకు బర్త్ స్టేట్ తెలంగాణ అని పెట్టినాం కదా, తర్వాత డిస్టిక్ వస్తుంది. డిస్టిక్ అనేది మీరు ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 2లో మీరు ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ వస్తుంది, క్యాస్ట్ లిస్ట్. సో మీరు ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బీసీలు కూడా బీసీఏ, బీసీబీ, బీసీడీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక క్యాస్ట్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయకున్నా ఏం కాదు, ఒకవేళ ఎంటర్ చేసినా ఓకే, చేయకున్నా ఓకే, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది.
సో స్టార్ మార్క్ ఉన్న కంపల్సరీ ఫిల్ చేయాలి. దీనికి స్టార్ మార్కులు ఏం లేదు, సో అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయడం. మనం కౌన్సిలింగ్ టైంలో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అక్కడ ఇస్తాము, అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు అప్లికేషన్లో అయితే అవసరం లేదు. సో పెట్టిన ఒకటే, పెట్టకున్న ఒకటే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కింద స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ. సో ఎన్సీసీ మీకు ఒకవేళ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటే ఇది టిక్ పెట్టుకోరి. ఎన్సీసీ లేదు అనుకుంటే అవసరం లేదు, దీన్ని ఏం టిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, ఎవరైనా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండి. మెయిన్గా డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మీ ఫాదర్స్ ఎవరైనా, లేదా మీ పేరెంట్స్, ఫాదర్ కానీ మదర్ కానీ డిఫెన్స్లో పనిచేస్తే అప్పుడు మీరు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కింద వస్తారు, మీకు రిజర్వేషన్ ఉంటుంది. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తే మీ పేరెంట్స్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. లోకల్, డూ యూ బిలాంగ్స్ టు లోకల్ అంటుంది. సో తెలంగాణ వాళ్ళందరూ లోకల్ అని పెట్టుకోరు. సో లోకల్ తెలంగాణ రీజియన్ అని సెలెక్ట్ చేసుకోరు. తెలంగాణ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ అదర్ దెన్ తెలంగాణ వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అదర్ స్టేట్ అని ఉంది కదా, ఎన్ఐక్యూ, నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఎన్ఐక్యూ కింద వస్తారు. తెలంగాణ వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఏపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఐక్యూ కిందనే కన్సిడర్ అవుతున్నారు అది అన్నట్టు. సో నాన్ లోకల్ అని ఎవరంటే నార్మల్గా తెలంగాణ పర్సన్సే వేరే ఇక్కడ చదువుకుంటారు, అర్థమైందా? సో వాళ్ళు నాన్ లోకల్ అని పెట్టుకోవాలి. మీరు ప్రస్తుతానికైతే లోకల్ పెట్టి అప్లై చేసుకోరు నా సజెషన్. తర్వాత మీరు లోకల్ నాన్ లోకల్ అనేది సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో వాళ్ళు డిసిషన్ తీసుకుంటూ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఎక్కడెక్కడ చదివారని మీ స్టడీ సర్టిఫికేట్లను బేస్ చేసుకొని మీరు తెలంగాణకు లోకల్ అవుతారో నాన్ లోకల్ అవుతారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. పెట్టుకుంటే లోకల్ పెట్టుకోరు. మీకు తెలంగాణ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు అన్నీ ఉంటాయి. ఓకే, సో తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళందరూ ఎన్ఐక్యూ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ నాన్ మైనారిటీ అడుగుతుంది. సో మీరు మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోరి, లేదంటే నాన్ మైనారిటీ. నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మోస్ట్లీ 1,10,000, 1,20,000, 1,50,000 కిందకు ఉండాలన్నట్టు. సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోవాలి. అబోవ్ 1 lakh, బిలో 2 lakhs. ఇప్పుడు నార్మల్గా 70,000, 80,000, 90,000 పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమి ఇస్తలేరు. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోరి. అబోవ్ 1 lakh, బిలో 2 lakhs అంటే 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఇన్కమ్ ఉన్నట్టు. సో మీరు తీసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ పక్క 1,50,000 కిందకు ఉండేటట్టు తీసుకోరి. అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కౌన్సిలింగ్ అప్పుడు హెల్ప్ అవుతుంది మనకి, ఎగ్జామ్ అయిపోయి ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ నేము అండ్ మీ మండల్ నేము, తర్వాత మీ జిల్లా ఏంటి సెలెక్ట్ చేసుకొని స్టేట్ ఇక్కడ తెలంగాణ పెట్టుకొని పిన్ కోడ్ ఉంది, ఆధార్ కార్డులో ఉంటుంది పిన్ కోడ్, అది ఎంటర్ చేసుకోరి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటికల్లీ వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకవేళ పెడితే వస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీరు అప్లికేషన్ పేమెంట్ చేసేటప్పుడు పెట్టిన ఈమెయిల్ ఐడి వస్తుంది. సో ఇది అడ్రస్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకే, సో మిస్టేక్స్ ఏం లేకుండా ఫిల్ చేసుకోరి. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోర్రి. సో మీరు బీఈడీలు చేసినా, లేదంటే డిగ్రీ అయిపోయినా ఇంకా పీజీలు చేసినా, ఇప్పుడు అప్లై చేసేది మనం పీజీకి కాబట్టి దీని ఎలిజిబిలిటీ డిగ్రీ. సో బీఈడీ ఉంది కదా అని బీఈడీతో కాకుండా డిగ్రీ ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ డిగ్రీతోటే అప్లై చేయాలి. ఓకేనా? సో పీజీ చేస్తున్నాం మనం, దీని క్వాలిఫికేషన్ డిగ్రీతోటే అప్లై చేయాలి. సో డిగ్రీ తర్వాత బీఈడీ చేసినా కూడా బీఈడీతో అప్లై చేయొద్దు, డిగ్రీతో అప్లై చేయాలి. ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి. ఓకే, బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ ఉంటుంది కదా, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డిగ్రీ డీటెయిల్స్ వేయాలి. ఎందుకంటే ఇది పీజీ కాబట్టి దీని ఎలిజిబిలిటీ డిగ్రీ. సో మీ డిగ్రీ అనేది బీఎస్సీ, ఇప్పుడు క్యాండిడేట్ బీఎస్సీనా, బీఏనా, బీకామా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి 3. ఇప్పుడు నేను చేసింది ఎంపీసీఎస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అట్లా. ఇప్పుడు అప్లికేషన్ చేసే పర్సన్ చేసింది బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో బీజెడ్సీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఇట్లా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా 3 సబ్జెక్టులు ఉంటాయి మనకి డిగ్రీలో. నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మీ డిగ్రీ ఎక్కడ చేసిరు, అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఏ కాలేజ్లో చేసిరని మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు. 2023లో నేను అప్లికేషన్ చేసే పర్సన్ డిగ్రీ పాస్. ఓకే, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోరు. 2026లో పాస్ అయితే 26 ఇప్పుడు పెట్టండి, లేదంటే ఎప్పుడో పాస్ అయినాం 2 years బ్యాక్, 3 years బ్యాక్ అనుకుంటే అది పెట్టుకోరు. డన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ లాంగ్వేజ్, డిగ్రీలో మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏంది, కొంతమందికి తెలుగు ఉంటుంది, కొంతమందికి ఏమో హిందీ ఉంటుంది, కొంతమందికి సాంస్క్రిట్ ఉంటుంది. డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్. సో తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. అండ్ డిగ్రీలో మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే డిగ్రీ. సో డిగ్రీలో మీరు ఏది, మనకు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ సిజిపిఏ, ఇక్కడ చూడండి సిజిపిఏ 8.38 వచ్చింది కాబట్టి ఎంటర్ చేసిన. ఇప్పుడు రిజల్ట్స్ రాని వాళ్ళు, ఇంకా కూడా 6th సెమ్ రాస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ రాని వాళ్ళు, లేదంటే సప్లీలు ఉండడం వల్ల ఇంకా డిగ్రీ ఇంకా పాస్ కాని వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాగో పాస్ అవుతారు జూన్ వరకు, జూలై వరకు. సో మీరు రిజల్ట్స్ అవైటింగ్ అని పెట్టుకోండి. ఇక్కడ రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అనే ఆప్షన్ ఉంది. సో రిజల్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి, ఇంకా రిజల్ట్స్ రాలే అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఈ సిజిపిఏ అడగదు. ఓకే, ఆల్రెడీ డిగ్రీ పాస్ అయ్యి సిజిపిఏ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు సిజిపిఏ అని పెట్టుకొని మీ సిజిపిఏ ఎంటర్ చేయండి. డిగ్రీ రిజల్ట్స్ రాలేవు, ఇప్పుడు ఇంకా 6th సెమ్ జరుగుతుంది, లేదంటే సప్లీలు ఉన్నాయి ఇంకా క్లియర్ కాలే, ఇంకో 1 month 2 months అయితే క్లియర్ అవుతాయి అనుకునే వాళ్ళు
సింపుల్ రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్ అనే ఆప్షన్ పెట్టుకోరు. రన్ తర్వాత నెక్స్ట్ మీ 10th హాల్ టికెట్ నెంబరు అండ్ మీ 10th మెమోలో కింద ఉంటుంది ఏ మంత్ పాస్ అయ్యారు, ఏ ఇయర్ పాస్ అయ్యారు అని. సో ఏప్రిల్ 2018. నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయరు. ఇంటర్ కూడా ఎప్పుడు పాస్ అయ్యారని కింద ఉంటుంది, ఇంటర్ మెమోలో కింద ఉంటుంది మంత్ బై ఇయర్. సో జూన్ 2020 ఇంటర్ పాస్. ఇట్లా మీరు ఎంటర్ చేసుకోండి డీటెయిల్స్. డిగ్రీ తర్వాత ఇంకేమన్నా కోర్సులు చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అదర్ కోర్సెస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో మీరు ఒకవేళ బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ తర్వాత సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోరు నేమ్ ఆఫ్ ద డిగ్రీ బీఏడి, మీరు ఏ యూనివర్సిటీలో చేసిరు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ కాలేజ్, ఎంత పర్సెంటేజ్. సో పెడితే పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఇది మొత్తం నింపపోయినా ఏం కాదు. ఓకేనా. సో డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకుంటా అంటే పెట్టుకోర్రి, లేదన్నా ఇంకా డిగ్రీ బీఈడీ రిజల్ట్స్ రాలేవు అంటే లైట్ తీసుకోరు, అవసరం లేదు, ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది. ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. పార్టికులర్ ఆఫ్ స్టడీ పర్టైనింగ్ టు కాన్సిక్యూటివ్ 7 years. అంటే లాస్ట్ 7 yearsలో నార్మల్ మనకి ఎట్లా ఉంటుందంటే 7 yearsలో నువ్వు ఏం చేసినావని. ఓకే. సో దీని క్వాలిఫికేషన్ డిగ్రీ కదా. సో డిగ్రీ అంటే మనకు 3 years ఉంటుంది. సో డిగ్రీ 3 years. నెక్స్ట్ డిగ్రీ 3 years కంటే ముందు ఇంటర్ చదువుతాం. సో ఇంటర్ 2 years. ఇంటర్ కంటే 2 years ముందు మనం 9th 10th చేస్తాం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా. సో ఇప్పుడు నేను చేసే పర్సన్ ఎప్పుడు పాస్ అయ్యారు అంటే 10th class 2018 పాస్ అయ్యారు. సో 2018లో 10th పాస్ అయ్యారు అంటే సో 10th బ్యాచ్ ఎంత 2017 to 18 10th బ్యాచ్ అంటే దీనికంటే ముందు 9th. సో 10th class 2017 to 18 కాబట్టి 9th 2016 to 17 9th అవుతుంది. సో మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు అంటే మీరు 2020నా 19నా 21నా మీరు చూసుకోరు. సో నేను అప్లికేషన్ చేసే పర్సన్ 2018 10th పాస్డ్ అవుట్ అంటే 2000 అకాడమిక్ ఇయర్ ఎట్లుంటుంది 2017 to 18 అకాడమిక్ ఇయర్. సో 18లో 10th పాస్. నెక్స్ట్ 9th class అకాడమిక్ ఇయర్ 2016 to 17 9th పాస్, 2017 to 18 10th పాస్. సో ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 9th class ఉంది కదా, ఇక్కడ 9th class మనకి 2016 to 17. ఇక్కడ ఫ్రమ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి 2016. నెక్స్ట్ 2 దగ్గర 2017 2016 to 17 అయిపోయింది 9th class. నెక్స్ట్ 10th class. సో 10th class 2017 to 18. సో 17లో 10th class పట్టింది, నెక్స్ట్ 2018లో అయిపోయింది అన్నట్టు. సో 2018 కంప్లీటెడ్. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ 18 to 20 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 18 to 19 మనకి. నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ 19 to 20. సో మీరు ఎప్పుడు చేసిరు, మీకు కొంతమంది గ్యాప్లు వస్తాయి 10th ఇంటర్కి. సో కరెక్ట్ మీ స్టడీ సర్టిఫికేట్లో అకాడమిక్ ఇయర్స్ని బేస్ చేసుకుని ఇది. నెక్స్ట్ 19 అయిపోయింది కదా, 2019 to 20 అయిపోయింది. సో 2020లో ఇంటర్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 20 to 21 డిగ్రీ ఫస్ట్ ఇయర్, 21 to 22 డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ 22 to 23 డిగ్రీ మనకి ఫైనల్ ఇయర్ అయిపోయింది అన్నట్టు. సో ఇది డిగ్రీకి సంబంధించింది. కొంతమంది బీటెక్ చేస్తారు, బీటెక్ చేస్తే ఈ 4th కాలం యూజ్ చేసుకోవాలి. బీటెక్ 4th ఇయర్ పెట్టుకోనికి ఈ 4th కాలంని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫిల్ చేసినాక అకాడమిక్ ఇయర్ నేమ్ ఆఫ్ ద స్కూల్. సో ఇక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈ బాక్స్ ఉంది కదా ఇక్కడ. సో ఈ బాక్స్లో మీ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి 9th 10th. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్, నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఎంటర్ చేసినాక ఇక్కడ స్టేట్ ఆఫ్ స్టడీ అని ఉంది. స్టేట్ ఆఫ్ స్టడీ అంటే తెలంగాణలో చదివిరా లేకపోతే ఎక్కడ చదివిరా అని ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ. ఇప్పుడు తెలంగాణని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 9th class ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, రాజన్న సిరిసిల్ల. సో ఇంతే సింపుల్. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మనము 9th అకాడమిక్ ఇయర్, 9th స్కూల్ నేము, స్టేట్ తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ 10th class అకాడమిక్ ఇయర్, 10th స్కూల్ నేము, ఇక్కడ స్టేట్ ఆఫ్ స్టడీ అంటే తెలంగాణ, నెక్స్ట్ ఏ జిల్లాలో ఉంది. ప్రజెంట్ కొత్త జిల్లాల ప్రకారం పెట్టుర్రి, కొంతమంది డిస్టిక్లు చేంజ్ అయినాయి. మీ స్కూల్ ప్రజెంట్ కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోరి. అది 9th 10th అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోరి. సో ఇట్లా అన్నీ ఫిల్ చేయండి డిగ్రీ వరకు. సో అది అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో సెంటర్ ప్రిఫరెన్సెస్ మొత్తం 4 ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి. ప్రిఫరెన్స్ నెంబర్ 1 ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం ఇవే ఉన్నాయి సెంటర్స్. ఇలా మెయిన్గా హైదరాబాద్ 4 సెంటర్లు ఉంటాయి, మీద ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్ తొందర క్లోజ్ అవుతుంది, ఆదిలాబాద్ వాళ్ళని ఉంటే తొందర అప్లై చేసుకోరు. కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. సో ఇవి మాత్రమే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే నేను కరీంనగర్కి ఇస్తున్నా, నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ వరంగల్కి ఇస్తున్నా, థర్డ్ ప్రియారిటీ చూసుకుంటే నిజామాబాద్, నల్గొండ, కోదాడ్, నెక్స్ట్ హైదరాబాద్లోనే. ఇక సో హైదరాబాద్ 2 ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటా. సో మీకు కన్వీనియంట్గా ఉండే మీరు చూసుకోరి, ఎందుకంటే మీరు మీ ఏరియాని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ సెంటర్ సెలెక్షన్ అనేది మీరు చేసుకోవాలి మీకు ఎక్కడ ఉందని చెప్పేసి.
సో దాన్ని బేస్ చేసుకొని అవి చేసుకున్న తర్వాత ఫోటో సిగ్నేచర్ 50 KB కంటే తక్కువ ఉండాలి, సిగ్నేచర్ 30 KB కంటే తక్కువ ఉండాలి. ఇవి రెండు అప్లై చేసుకోర్రి. ఒకవేళ సిగ్నేచర్ కానీ ఫోటో కానీ ఎక్కువ కేబీలు ఉంటే రీసైజ్ ఇమేజ్ అనేది అనుకో, రీసైజ్ ఇమేజ్ ఓకేనా. సో రీసైజ్ ఇమేజ్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో వెబ్సైట్లో వస్తాయి. అందులో మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసుకొని మీరు ఎన్ని కేబీలు కావాలంటే అన్ని కేబీలు సెలెక్ట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. సో అందులో చేసుకొని ఈ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్కి ఈ బాక్స్ టిక్ పెట్టాలి. ఇది టిక్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద సబ్మిట్ క్లిక్ చేస్తే అయిపోతుంది మీ అప్లికేషన్. సో దీనికి సంబంధించింది ఇంతే ఉంటుంది. మీకు పర్టికులర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ పెట్టుర్రి. ఈ వీడియో చూసి సింపుల్గా మీ ఫోన్లో మీరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ అప్లికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోరు ఓకేనా. మీరు మొత్తం ప్రివ్యూ క్లిక్ చేసి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కింద మనకి కన్ఫర్మ్ ఫ్రీజ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా వస్తుంది. సో దాన్ని మీరు PDF లెక్క వేసుకొని మీ దగ్గర పెట్టుకోర్రి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక అప్లికేషన్ నెంబర్ ఉంటేనే మీకు తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకొస్తుంది. సో మనం అన్ని చెక్ చేసినాం, అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకేనా. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అంత ఒకటే. సో ఇది వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి TGCPGET 2026 మనకు అప్లికేషన్ ప్రింట్అవుట్ ఇట్లా వస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కింద మన ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోరు. లేదంటే ఏదైనా నెట్ సెంటర్లోకి వెళ్ళి మీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే డీటెయిల్స్ చెప్తే వాళ్ళు ప్రింట్ తీసిస్తారు. సో ఈ ప్రింట్ మీ దగ్గర పెట్టుకోరు ఓకేనా. ఇది ప్రాసెస్ మొత్తం చూసిరు కదా క్లారిటీగా. మీ ఫోన్లో మీరు అప్లికేషన్ చేసుకోరి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. అండ్ నెక్స్ట్ కంపల్సరీ వీడియోని షేర్ చేయరు మన వాళ్ళందరికీ CPGET అప్లై చేసేటోళ్ళకి. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి క్యాంపస్లో సీట్ కొట్టాలని కోరుకుంటున్నా.